94 సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని గడిపి జీవన పర్యంత దేశం కోసం పరితపించిన రాజస్థాన్ కు చెందిన రామ్ నారాయణ్ చౌదరి గాంధేయవాది, సంఘ సంస్కర్త, వలసవాద వ్యతిరేక జాతీయవాది, రచయిత, ప్రచురణకర్త, ఇలా విభిన్న రంగాలలో తన ప్రతిభను చాటుకుంటూనే భరతమాతను ధ్యాస విముక్తం చేసేందుకు దాదాపు 6 ఏళ్ల పాటు కారాగారంలో మగ్గిన త్యాగశీలి దీశాలి రామ్ నారాయణ్ చౌదరి. ఆయన భారత స్వాతంత్ర ఉద్యమానికి గాను ఈయన తన జీవితాన్ని 3 దశాబ్దాలకు పైగా అంకితం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా మహాత్ముని బాటలో సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, అహింసా ప్రతిఘటన వంటి నిరసన పద్ధతులను అనుసరించారు. రాజస్థాన్ ప్రాంతంలో భూస్వాములు విధించిన రైతులపై పన్నులను రద్దు చేయడానికి ఈయన పోరాడారు. రామ్ నారాయణ్ చౌదరి 1895 ఆగస్టు 1న నేటి రాజస్థాన్ లోని సికార్ జిల్లాలోని నీమ్ ఖదానాలో జన్మించారు. ఆయన తండ్రి మురళీధర్ చౌదరి షికార్ సంస్థానంలో న్యాయవాది. రామ్ నారాయణ్ చౌదరికి హరిజన సేవక్ సంఘంతో సన్నిహిత సంబంధాలుండేవి. అంటరాని తన నిర్మూలనకు కంకణం కట్టుకున్నారు. మహాత్మునితో కలిసి ఎన్నో మార్లు పర్యటించారు. అరబిందో ఘోష్, గియు ఎస్పి మజ్జిని, బాలగంగాధర్ తిలక్, స్వామి వివేకానంద తదితరుల ప్రముఖుల రచయితలు స్ఫూర్తితో బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా విప్లవాత్మక కార్యకలాపాల వైపు చౌదరి మొగ్గు చూపారు. తన 20వ ఏట గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. ఆయన భార్య అంజనాదేవి సంపదను విడిచిపెట్టి ప్రజా జీవితంలో అడుగులేశారు. ఆయన రాజస్థాన్ లోని గిరిజనుల పురోగతికి కృషి చేశారు. 1920ల చివర్లలోను 1940లలో సబర్మతి ఆశ్రమంలో ఆయన 2 సార్లు బస చేశారు. వార్ధానిలోని గాంధీ ఆశ్రమంలో తన కుటుంబంతో కలిసి ఆయన 3 సంవత్సరాలు నివసించారు. చౌదరి గాంధీ విశ్వసనీయ సహాయకునిగా ఆశ్రమంలో ముఖ్యమైన పరిపాలనా విధులను నిర్వహించడమే కాకుండా గాంధీ ఉత్తర ప్రత్యర్థురాలు చూసేవారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత చౌదరి 1 దశాబ్దం పాటు ఢిల్లీలో నివసించారు. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూతో సన్నిహితంగా మెలిగారు. తరచుగా ఆయనను ఇంటర్వ్యూ చేస్తూ లేఖలు రాసేవారు. 1970 ప్రారంభంలో భారతదేశంలో పౌర స్వేచ్ఛపై దాడులు పెరగటంతో ఆయన భారతదేశ భవిష్యత్తుకు సంబంధించి నిరాశావాదిగా మారారు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు చౌదరి ఇందిరాగాంధీకి జాతీయ ఎమర్జెన్సీని తక్షణమే తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ వివరణాత్మకమైన బలమైన పదాలతో ఓ లేఖ రాశారు. మహాత్మా గాంధీ ఆయన సన్నిహితులతో 65కి పైగా పుస్తకాలను అనువదించారు. ఆయనకు ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, ఉర్దూ, పర్షియన్, సంస్కృతం భాషలపై మంచి పట్టుండేది. మీర్జా రహీం బేగ్ వద్ద ఉర్దూ నేర్చుకున్నారు. ప్రఖ్యాత పాత్రికేయుడు చౌదరి తన జీవిత కాలంలో వివిధ దేశాలలో రాజస్థాన్ కేసరి, నవీన్ రాజస్థాన్, నవ్యజ్యోతి అనే వారపత్రిక, నయా రాజస్థాన్లతో సహా హిందీ, ఆంగ్లంలో అనేక వార్తా పత్రికలకు స్థాపించి విజయవంతంగా నడిపారు. తన జీవితంలో చివరి 2 దశాబ్దాలు సొంత రాష్ట్రం రాజస్థాన్ లోని అజ్మీర్ లో నివసించారు. చౌదరి 94 ఏళ్ల వయసులో 1989 ఏప్రిల్ 4న అజ్మీర్ లో మరణించారు.